అప్కమింగ్ ప్రోమోలో అపర్ణని డాక్టర్ చెకప్ కోసం రాజా హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. ఇక అప్పు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. డాక్టర్ అప్పుని చెక్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రాజన్ డాక్టర్ ఏమైంది, విషయం ఏంటి అని చెప్పి రాజ్యం అడిగేసరికి ఆమెకి అసలు గర్భసంచి లేదు, ఇక పిల్లలు ఎలాగా పుడతారు అని చెప్పి డాక్టర్ అనేసరికి ఆ మాట విన్న షాక్ అయిన రాజ్యం ఏమో వెంటనే అపర్ణని పట్టుకొని ఎంత మోసం చేశావు అంటూ అపర్ణని తిట్టుకుంటూ కొట్టుకుంటూ తీసుకొని వస్తుంది. దాంతో అది చూసిన అశ్విన్ ఏమైందమ్మా, ఎందుకు అప్పుని అలా కొడుతున్నావు అని చెప్పి అడిగేసరికి అసలు నీ భార్యకి గర్భసంచే లేదురా, ఇప్పుడే విషయాన్ని బుజ్జమ్మ ముందు పంచాయతీ పెడతాను, ఏం న్యాయం చెప్తారో నేను చూస్తా అంటూ అపర్ణని ఈడ్చుకొని వెళ్తుంది రాజ్యం. ఇక నెక్స్ట్ బుజ్జమ్మ దగ్గర పంచాయతీ పెడుతుంది రాజ్యం. బుజ్జమ్మ గారు, నాకు ఇప్పటి వరకు తెలియని ఒక నిజం తెలిసింది. అప్పుకి జీవితంలో పిల్లలు పుట్టే అదృష్టం లేదు అన్న నిజం తెలిసింది. ఇప్పుడు నా కొడుక్కి పిల్లలు పుడతారు, ఎలా వస్తారు, దానికి మీరే న్యాయం చెప్పండి అంటూ రాజ్యం ప్రశ్నిస్తుంది. ఆ మాటలు వినవాని అందరూ కూడా షాక్ అవుతారు. ఇక బుజ్జమ్మ, అక్షర దీనికి నువ్వే తీర్పు ఇవ్వాలి అంటూ అక్షరని తీర్పు ఇవ్వడానికి కుర్చీ మీద కూర్చోబడుతుంది బుజ్జమ్మ. మరి అక్షర అప్పుకి ఎలా న్యాయం జరిపిస్తుంది, రాజ్యంకి ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.